హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ చిన్నాడు. ఇప్పుడే దేవరా మూవీ చూసి వచ్చాను భయ్య. మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం. మూవీ ఎలా ఉందని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎన్టీఆర్ అన్న, తారక్ అన్న నిజంగా ప్రాణం పెట్టేశాడు మూవీ గురించి. చాలా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్టింగ్ వైజ్, డ్యాన్స్ వైజ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈ మూవీకి ఎవడని న్యాయం చేశాడంటే తారక్ అన్న. నెక్స్ట్ హీరోయిన్ జాహ్నవి కపూర్. ఈ మూవీలో ఈవిడ ఎందుకు ఉందో ఈవిడికే తెలియదు. లిటరల్లీ 4 ఎక్స్పోజింగ్ సీన్స్ అండ్ 2 సాంగ్స్ అంతే. అసలు క్యారెక్టర్ స్కోపే లేదు. ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోద్ది అంతే. ఇంత చిన్న క్యారెక్టర్కి అంత రెమ్యునేషన్ అనేది వర్త్ కాదు. డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ వీడికి వాళ్ళకి మాత్రం దండం పెట్టాలి. నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్. ఈయనకి డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి కూడా ఇంకో దండ వేయాలి. నేను చూసిన విలన్ క్యారెక్టర్లో వరస్ట్ విలన్ ఇది. సముద్రం అంటాడు, సరుకు అంటాడు, చిన్నపిల్లలు తీసుకెళ్ళి చేప పిల్లలు పెంచినట్టు పెంచుకుంటాడు. ఏం చేస్తున్నావురా నువ్వు సినిమాలో? సినిమా మొత్తం మీద కత్తులు నూరుతూనే ఉంటాడు. ఎన్టీఆర్ని సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్స్ మూవీలో ఎలా ఉంటాయంటే, ఒకడు పెద్దినాడు, ఒకడు చిట్టినాడు, ఇద్దరు ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళారు. మూవీలో ఇద్దరు, వాడు తప్పు చేస్తున్నాడు, వాడు చేయొద్దు అంటాడు. సినిమా మొత్తం అంతే, వద్దు చేస్తా. ప్రకాష్ రాజు, శ్రీకాంత్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఏదో పెట్టాలని పెట్టారు, వాళ్ళకి పెద్ద స్కోప్ కూడా లేదు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఎన్టీఆర్ తర్వాత మూవీ మొత్తం మీద ఎవడని న్యాయం చేశాడంటే అనిరుద్ధే. ఒక సాంగ్ బాగాలేదు, రిమైనింగ్ బీజిఎమ్స్ అన్నీ బాగున్నాయి. బట్ కొన్ని బీజిఎమ్స్ ఎలివేషన్ షాట్ ద్వారా అన్సింక్గా వచ్చాయి. కొన్ని చోట్ల బీజిఎంకి ఎలివేషన్ సీన్కి సింక్ అవ్వాలి. ఫైనల్లీ డైరెక్టర్ అవర్ కొరటాల మామ. ఎన్నిసార్లు ఒకే స్టోరీ రాస్తావు మామ, నాకు అర్థం కాదు. సేమ్ ఆచార్యలాగే పాదఘట్టం పూర్ బాయ్స్, మళ్ళీ హీరో ఈజ్ ద సేవియర్. ఎన్నిసార్లు అని వేసిన దోసిన ఇటు అటు తిప్పుతో చెప్పు. సరే స్టోరీ పక్కన పెట్టు. సినిమా చూస్తున్నంతసేపు ఏ లొకేషన్ కూడా న్యాచురల్గా లేదు. ప్రతి ఫ్రేమ్ కూడా ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. ఆ సీన్స్ వస్తాయి, సముద్రంలో వచ్చిన సీన్స్ అయితే మాత్రం ఏదో గదిలో పెట్టి తీసేసినట్టు ఉంటాయి. ఎలివేషన్ సీన్స్ ఎక్కడంటే ఇంటర్వెల్ బ్యాంగు, లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అంతే. మిగతా ఎలివేషన్ సీన్స్ ఏవి వర్క్ అవ్వలేదు. ఏమి లేక సీన్లు రా అయ్యా. సేవియర్ బాయ్ అంటావు, అమ్మమ్మ అంటావు, నాన్నమ్మ అంటావు, ప్రజలు అంటావు, ఆయుధ పూజలు అంటావు, ఒకదాని తర్వాత ఒకటి లేక సీన్లు వస్తూనే ఉంటుంటాయి. దీనికి తోడు ఈ ప్రకాష్ రాజు ప్రతిసారి వస్తాడు, ఎర్ర సముద్రం అంటాడు, దేవరా అంటాడు, వెళ్ళిపోతాడు. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, బాగుంటుందిరా అన్న లోపు పార్ట్ 2కి ఎండ్ క్రెడిట్ సీన్ ఇస్తాడు. అది చూసాక మామను చంపేయాలనిపిస్తుంది. పార్ట్ 2కి కనెక్షన్ ఇచ్చే సీన్ ఉంది చూసావా, లాస్ట్లో ట్విస్ట్, అది ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొరలో మనకి ఆలోచన. వరస్ట్ సీజీ షాట్లు. తర్వాత ఒక్కడి ముఖంలో ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలకలేదు. మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎర్ర సముద్రం. నాకు మూవీలో నచ్చినవంటే 2 సాంగ్స్, 3 ఎలివేషన్ షాట్స్, బీజిఎం అంతే. అంతగా మించి లేదు సినిమాలో. చెప్పడం మర్చిపోయా, అందరికీ టాటా ప్రోగ్రామ్ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళందరికీ దేవర టాటా వేస్తుంటాడు. ఇవన్నీ విన్నాక కూడా నీకు మూవీలు అన్నా అనిపిస్తాయి వెళ్ళు.